ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నా రాయలసీమలో మాత్రం వర్షం జాడ కనిపించడం లేదు. నెలన్నర రోజుల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. మినుము, వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ ఈ క్రాప్ బుకింగ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. జూన్లో కురిసిన వర్షాలకు రైతులు మినుము, వరి పంటలు సాగు చేశారు. నెలన్నర నుంచి ఉమ్మడి కడప జిల్లాలో చినుకు జాడలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో వేల ఎకరాల్లో వేసిన మినుము, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 45 రోజులుగా వర్షం జాడ కనిపించకపోవడంతో ఎండిపోయిన మినుము పంటను రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన వరి పంట కూడా నీరందక ఎండిపోయింది. పరిహారం కోసం పంటలను పరిశీలించాలని అధికారులకు తెలియచేసినా ఈ క్రాప్ బుకింగ్ లో జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నేను 16 ఎకరాలు పొలం పెట్టాను. మినుము పంట గత జూన్ నెలలో వేశాను. వర్షాలు బాగుపడినాయి. జూలై నెలలో పూర్తి వర్షాలు లేకుండా ఉండడం కారణంతో బాగా పెరిగింది. ఆ నెల రోజులు వర్షాలు పడడం వల్ల 35 నుంచి 45 రోజుల మధ్యలో వర్షం లేక మంచి సీజన్ పిందె కాయ పడే సీజన్లో వర్షం లేక ఎండగాలిపోయింది. ఎకరాకు వచ్చేసి 18,000 ఖర్చు పెట్టినాము. ₹1 కూడా మనకు వచ్చేది లేదు. మళ్ళీ సేద్యం చేస్తున్నాము. మామూలు ఖరీఫ్ అంటే బాగా వర్షాలు పడతాయి అనేదంతా మేము వేసాము. ఖరీఫ్లో అరకొర వానల వల్ల పూర్తిగా ఎండిపోయింది. మాకు కనీసం అంటే ఎకరాకి 20,000 నుండి 25,000 వరకు ఖర్చు వచ్చింది. 8 రకాల కనీసం అంటే 2 లక్షల దాకా ఖర్చు వచ్చేసింది. కానీ ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వర్షం రాందాన మాకు పూర్తిగా నష్టపోయినాము. ఏమి పంట దెబ్బతినిందానా మనం మేము సేద్యాల గుడికి కొట్టేస్తున్నాము. నేను 7 ఎకరాలు నాటాను. దాంట్లో గుత్త భూమి చేస్తున్నాను. ఇప్పటికి 1,50,000 ఖర్చు అయింది. వర్షం లేక సరైన వర్షం లేక పైర్లన్నీ ఎండగాలిపోయినాయి. సరైన అధికారులు వచ్చి ఇక్కడ స్పందించి నష్టపరిహారం రైతులకు ఇప్పిస్తే కానీ రైతులు కోలుకునే పరిస్థితుల్లో లేరు. దీన్ని వెనకంబడే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కమలాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు ప్రత్యామ్నాయంగా ఉచితంగా మినుము విత్తనాలు అందిస్తున్నామన్నారు. దెబ్బతిన్న పంటలకు ఈ క్రాప్ బుకింగ్ చేసేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. గత జూన్ నెలలో కురిసిన మంచి వర్షాలకు దాదాపుగా రైతులందరూ కూడా వ్యవసాయం పైన వర్షాలు బాగా పడడంతో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపుగా కమలాపురం మండలంలో అనుకున్న దానికన్నా డబల్ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం జరిగింది. మిగిలిన మండలాలలో కూడా వర్షాధార పంటలన్నీ కూడా ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయడం జరిగింది. ప్రధానంగా మినుమును దాదాపు 2,000 హెక్టార్లు అంటే 5,000 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. మనకు జూన్ 25 తర్వాత నుంచి అంటే దాదాపుగా ఒక 45 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితుల వలన సాగు చేసిన మినుము పంట అంతా కూడా ఎండుదలకు స్టార్ట్ అయింది. దానికి ప్రత్యామ్నాయంగా మనం ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. దానికి కూడా ప్రత్యామ్నాయంగా మళ్ళీ మినుములు కొంత కొర్ర విత్తనాన్ని కూడా సబ్సిడీలో రైతులకు అందించే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. క్రాప్ బుకింగ్లో కూడా మన రైతు సేవా కేంద్రంలో శిక్షణా సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్క రైతుది తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేస్తే మనకు రైతులకి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆర్ఎస్కే సిబ్బందికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే ఒక వారం లోపల ప్రధానంగా మనం ఏదైతే మెట్ట ప్రాంతంలో వేసిన వాటివన్నీ కూడా క్రాప్ బుకింగ్ క్లోజ్ చేయమని చెప్తున్నాము. జమ్మలమడుగు, రాజుపాలెం, గాలివీడు, రాయచోటి మండలాల్లో వర్షాభావానికి పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వాటన్నింటిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.